నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపాటు. నన్ను సస్పెండ్ చేస్తే చక్రవడ్డీతో సహా లెక్కలు తేలుస్తా. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్. కేటీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి. ప్రభుత్వ విప్ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ. సాగర్ అభివృద్ధి పథకాలపై చర్చకు నేను రెడీ. జానారెడ్డికి సవాల్ విసిరిన ఎమ్మెల్యే నోముల భగత్. తెలంగాణను ఇష్టారాజ్యంగా పాలిస్తూ చిన్నభిన్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ములుగు జిల్లా రామప్పలో రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజల్లో మార్పు కోసమే తాను పాదయాత్ర మొదలు పెట్టానని స్పష్టం చేశారు. తెలంగాణ వారసత్వ సంపదను కాలగర్భంలో కలపాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్కియాలజీ శాఖ నామమాత్రంగా మారిందని, కేసీఆర్ వాస్తు పిచ్చికి కళాఖండాలు నాశనమవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ప్రత్యేక నిధులు కేటాయించి రామప్పను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. దేశ భద్రత ఆందోళనకరంగా ఉందని, చైనా 2000 కిలోమీటర్లు చొచ్చుకు వచ్చినా ప్రధాని ఏమీ చేయలేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల గురించి ఆలోచిస్తూ ఆర్థిక వ్యవస్థను పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపదను కాపాడడమే కాకుండా అవసరమైన మేరకు నిధులు మంజూరు చేసి ప్రత్యేకమైన పర్యవేక్షణలో ఈ సంపదను కాపాడాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తప్పకుండా ఈ అద్భుతమైన రామప్ప దేవాలయాన్ని కాపాడడానికి అవసరమైన అన్ని ప్రణాళికలను 2024 జనవరి 1 కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మా ప్రభుత్వంలో వీటిని కాపాడడానికి ప్రత్యేకమైన నిధులు శాఖలో ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ నలుమూలలో ఉన్న కళా సంపదను, వారసత్వ సంపదను కాపాడే కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. దేశంలో నెలకొన్న పరిస్థితులను చూసి దేశ భద్రత ఆందోళనకరమైన వాతావరణంలో పక్క దేశం చైనా 2000 కిలోమీటర్లు భారత భూభాగంలోకి చొచ్చుకొస్తే కూడా మన ప్రధానమంత్రి నియంత్రించలేకపోయింది. వారు ఎన్నికల ప్రణాళికలో మునిగి తేలుతున్నారు తప్ప దేశం యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైన, దేశ సరిహద్దులు దాటుకొని శత్రు సైన్యం ఆక్రమించుకున్న నరేంద్ర మోడీ గారు ఆ అంశాల మీద ఏమాత్రం కూడా స్పందించడం లేదు. ఆ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి వారొక స్ఫూర్తినిచ్చి మమ్మల్ని అందరినీ గ్రామీణ ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు విశ్వాసాన్ని కల్పించమని, అదేవిధంగా 60 సంవత్సరాల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తే ప్రజల ఆకాంక్షలను కాలరాసి ప్రజల యొక్క ఆలోచనలను విస్మరించి తన ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడం జరిగింది. ఈరోజు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇవ్వడం అంటే కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని కోతుల గుంపుకు అప్పజెప్పినట్టుగా మారింది. అందుకే ఈ రాష్ట్రంలో సమూలమైన మార్పు రావాలంటే, ఒక చేంజ్ జరగాలి అనంటే చంద్రశేఖరరావు గారిని చేంజ్ చేయాలన్న ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని కలిసి వాళ్ళ ఆలోచనలను తెలుసుకొని వాళ్ళ ఆలోచన మేరకు ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేసి వాటిని ఏ విధంగా అమలు చేస్తామో ప్రజలకు నమ్మకం, విశ్వాసం కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈ పర్యటన జరుగుతుంది. ఈరోజు మా సోదరి సీతక్క నేతృత్వంలో రామప్ప ఆలయం నుంచి ములుగు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. రేపు మహబూబాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఉంటుంది. ఆ తర్వాత డోర్నకల్ నియోజకవర్గంలో ఉంటుంది. పూర్తి స్థాయిలో ఈ ప్రాంత ప్రజలు, లంబాడ సోదరులు, ఆదివాసీ మిత్రులు, గిరిజనేతరులు అందరూ కూడా ఇందులో సంపూర్ణంగా భాగస్వామ్యం తీసుకోవాలి.
దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని, చేస్తే చక్రవడ్డీతో సహా లెక్కలు తేలుస్తానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరోక్షంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు సవాల్ విసిరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేటలో జరిగిన ఆత్మీయ సమ్మేళన సభలో ఆయన మాట్లాడారు. పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మాట ఇచ్చిన కేసీఆర్ 2.5 నుండి సర్పంచ్లను నానా ఇబ్బందులకు గురి చేస్తూ సంక్షోభంలోకి నెట్టారని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ ప్రతి పంచాయతీకి 10 లక్షలు ఇస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. తనను నమ్ముకున్న కార్యకర్తల గుండెలో ఏదైతే ఉందో వారు చెప్పిన దాని ప్రకారమే నడుచుకుంటానని, వారు సూచించిన పార్టీలోకి వెళ్తానని పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. ఈ సభలో జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, డీసీసీబీ డైరెక్టర్ తుల్లూరి బ్రహ్మయ్య, పొంగులేటి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. న్యాయం ఏదైతే ఉంటుందో న్యాయాన్ని పాటించండి. మీరు అధికారంలో ఉన్న నాయకుల కోసం చేస్తే 5-10% వాళ్ళకి ఫేవర్ చేయండి. కానీ శ్రీనన్నతో ఉన్నారనో, శ్రీనన్నతో పయనిస్తున్నారనో, శ్రీనన్నను ప్రేమిస్తున్నారు అని పోలీసు అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ప్రత్యేకంగా పోలీసు అధికారులు చాలా మంది నాకు సంబంధించిన ప్రజాప్రతినిధులను పిలిచి బెదిరిస్తున్నారు అని నాకు తెలిసింది. అది మంచి పద్ధతి కాదు అని సున్నితంగా ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. చివరిగా ఈ రాబోయే ఎన్నికల్లో మన ప్రతినిధిగా తప్పకుండా ఆదినారాయణ గారు ఉంటారు. ఆదినారాయణ గారిని ఏ పార్టీ అయినా, ఏ జెండా అయినా, పార్టీ ముఖ్యం కాదు, జెండా ముఖ్యం కాదు. మన జెండా ఒక్కటే, అది ఆదినారాయణ గారిని గెలిపించుకోవడం. చివరగా ఒక్క మాట చెప్తున్నాను. ఈ రోజు కొంతమంది సీనియర్ నాయకులు అనుకుంటున్నారట, ఈయన ఏ పార్టీ తరఫున వీళ్ళని టికెట్ ప్రకటిస్తున్నారు అని. అయ్యా, శ్రీనన్నకు అంత ధైర్యం ఉంది, శ్రీనన్నకు అంత దమ్ముంది. ఏ పార్టీలోకి వెళ్ళినా ఆ పార్టీని శాసించి, నేను ఎవరైతే ఈనాడు అభ్యర్థుల్ని చెప్తున్నానో ఆ అభ్యర్థులే రేపు ఆ పార్టీలో నిలబడతారు, అదే సింబల్ మీద నిలబడతారు. కాబట్టి నాకు లేని దొరద, నాకు లేని టెన్షను, నాకు లేని అది ఇది మీకు అవసరం లేదయ్యా, మీకు అవసరం లేదు. తప్పకుండా మీ పార్టీలో మీ స్థానం ఏంటో చూసుకోండి, మీ పార్టీలో మీ గెలుపేంటో చూసుకోండి, మీ పార్టీలో చివరగా మీ స్థానం ఏంటో చూసుకోండి. శ్రీనన్నకి అంత ధైర్యం ఉంది కాబట్టి, శ్రీనన్నకి అంత దూరదృష్టి ఉంది కాబట్టి క్యాండిడేట్ రేపు రాబోయే రోజుల్లో ఇతను అని చెప్పగలుగుతున్నారు. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. నన్ను దీవించడానికి శ్రీనన్న మీ ప్రయాణం ఎటుంటే మేము అటే ప్రయాణం చేస్తామని నాకు మద్దతుకి తెలపడానికి ప్రతి గ్రామం నుంచి, ప్రతి తండా నుంచి, ప్రతి గూడెం నుంచి, ప్రతి వీధి నుంచి వచ్చిన మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, ప్రత్యేకంగా యువతకి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ మీ దీవెనలో అన్ని వేళలా అన్ని రకాలుగా నాకుండాలని, భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ బాధ వచ్చినా మీకు అండగా దండగా నేనుంటాను అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర శిరస్సు వంచి సెలవు తీసుకుంటున్నాను. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వ విప్ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ అన్నారు. వివేకానంద నగర్ డివిజన్లోని పలు కాలనీల్లో 1,13,90,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రోజాదేవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
వివేకానంద డివిజన్లో మేము, మా కార్పొరేటర్ రోజా రంగారావు గారు, మా సహచర నాయకులు, కాలనీ మిత్రులు కలిపి పలు కాలనీల్లో 1,20,00,000 రూపాయల సీసీ రోడ్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ 1,20,00,000 3 కాలనీల్లో సుమారుగా పెట్టడం జరిగింది. ఈ 3 కాలనీల్లో 100% పనులు అయిపోతాయి. ఏ ఒక్క పని కూడా మిగలకుండా డ్రైనేజ్, వాటర్, రోడ్స్, స్ట్రీట్ లైట్లతో 100% పనులు పూర్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే వివేకానంద డివిజన్ 85% పూర్తయింది. ఆ 15% పూర్తి కాలేదని నేను అంటలే. ఇక్కడ 23 ఫీట్ల లోతులో ఉన్నటువంటి గత డ్రైనేజ్ ఎప్పటికప్పుడు హెవీ వెహికల్స్ వచ్చినప్పుడు కుప్పగొలటం శాశ్వత పరిష్కారం. ఎప్పుడు కూడా ఎక్కువ బిల్డింగ్లు వచ్చినప్పుడు, ఎక్కువ ప్రజానికం వచ్చినప్పుడు సివరేజ్ లైన్ రీప్లేస్మెంట్, మ్యాన్ హోల్స్ రీప్లేస్మెంట్ అనేవి ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ 10%కి మాత్రమే ఛాన్స్ ఇస్తున్నాం. ఇంచుమించుగా అన్ని ప్రాంతాల్లో 100% పనులు పూర్తి చేస్తాం. చాలా వరకు ఇప్పటివరకు పూర్తి చేసాం. ఏమి సమస్యలున్నా మీ మీడియా సమక్షంలోనే మా మిత్రులు, శ్రేయోభిలాషులు, కాలనీ అసోసియేషన్ అందరికీ కూడా చెప్తున్నాం. ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా తీసి తెచ్చుకోండి. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అభివృద్ధి ప్రభుత్వ పథకాలపై చర్చించడానికి తాను సిద్ధమేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డికి స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ సవాల్ విసిరారు. ఈ విషయంలో బహిరంగ చర్చకు రావడానికైనా తాను రెడీగా ఉన్నానని స్పష్టం చేశారు. హాలియాలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు సామాన్యులకు వరంగా మారాయని అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తలపెట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్రపై ఆయన ఘాటైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ముద్రించిన కరపత్రంలో ఒక్కటి కూడా నిజం లేదని వ్యాఖ్యానించారు. మొన్నటిదాకా నేను ముఖ్యమంత్రి అని చెప్పుకొని తిరిగి ఓట్లు వేయించుకున్నటువంటి గౌరవనీయులు మన మొన్నటి వరకు ఉన్నటువంటి శాసనసభ్యులు, మన మాజీ శాసనసభ్యులు జానారెడ్డి గారికి ఒకటే సవాల్ ఇస్తున్నా. తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణలో మేమేవైతే సంక్షేమ పథకాలు తీసుకొచ్చినామో అది ప్రతి ఒక్కటి పేదల కోసం రూపకల్పన చేసి పారదర్శకంగా ప్రతి ఒక్కరికి ఏదైతే ఇస్తున్నామో వీటి మీద ఇవి తప్పు అని నిరూపించడానికి మీరు ముందుకొస్తే ఖచ్చితంగా ఎక్కడైనా ఓపెన్ గా చర్చ పెట్టడానికి, మీతో చర్చకు రావడానికి ఇక్కడ శాసనసభ్యునిగా నేను సవాల్ విసురుతున్నా మీకు అని చెప్పేసి తెలియజేస్తూ, జానారెడ్డి గారు ఇది మీరు మానుకోవాలి. ఏదైతే మీరే శాసనసభ సాక్షిగా కేసీఆర్ గారు కనుక ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇవ్వగలిగితే నేనే మీ జెండా, మీ కండువ కప్పుకుంటా అని మీరేదైతే మాటిచ్చిరో అది చెవయకపోగా ఈరోజు అసత్య ప్రచారాలకు తెరదీస్తూ మీరు కరపత్రాన్ని మీ బొమ్మ వేసుకొని తీస్తూ ఈరోజు ఇంటింటికి ఇవ్వడాన్ని నిజంగా నేను తప్పుపడుతూ, ఇందులో ఏది మీరు నిజమనుకున్నా ఖచ్చితంగా మీరు ఎక్కడంటే అక్కడ, మీరు ఎక్కడ చెప్పితే అప్పుడు ఖచ్చితంగా ఎక్కడైనా చర్చకు రావడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి జానారెడ్డి గారికి సవాల్ విసురుతున్నానని తెలియజేసుకుంటున్నా. జై తెలంగాణ. మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలో మంత్రి చామకూర మల్లారెడ్డి పర్యటించారు. 6వ వార్డు కుందనపల్లి ప్రజయ్ సాయి గార్డెన్లో 1.88 కోట్ల నిధులతో చేపట్టనున్న పార్కు డెవలప్మెంట్ పనులతో పాటు 13వ వార్డులో 23 లక్షల హెచ్ఎండిఏ నిధులతో చేపట్టనున్న చెరువు నవీకరణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్వామి, చైర్పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల ప్రకారం మరి మంత్రి కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారం మరి మల్లారెడ్డి సార్ గారి సహాయ సహకారాలతోని మరి ఈరోజు దమ్మాయిగూడ మున్సిపాలిటీలో 13 వార్డులలో పార్క్ డెవలప్మెంట్, బండ్ డెవలప్మెంట్ కార్యక్రమంలో మొత్తం 2.11 కోట్ల వ్యయంతో
ఫండ్ డెవలప్మెంట్ మరి పార్క్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇవే అభివృద్ధి కాకుండా గతంలో కూడా మనం పైప్ లైన్కి సంబంధించినది మన తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఒక పార్కుల డెవలప్మెంట్, వాటర్ బాడీస్ డెవలప్మెంట్, వైకుంఠ ధామాలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ డెవలప్మెంట్ మరి అది ప్రాధాన్యంగా తీసుకొని మరి అన్ని మున్సిపాలిటీలోనే ఒక దమ్మాయిగూడ మున్సిపాలిటీలోనే కాకుండా అన్ని మున్సిపాలిటీలలో కూడా అభివృద్ధి చేస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. మరి మాకు సహకరిస్తున్న మంత్రి మల్లారెడ్డి గారికి కూడా నేను ఈ కార్యక్రమం ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రానున్న కాలంలో కూడా మేము ఎల్లప్పుడూ మంత్రి గారి ఆదేశాల మేరకు నడుచుకుంటూ మరి వాళ్ళ సహాయ సహకారాలు కూడా మాకు ఉంటాయని ఆశిస్తూ ఒక పార్క్ మాదిరిగా మెరీ ట్యాంక్ బండ్ కూడా చేద్దామని కూడా మన హెచ్ఎండిఏకి పెట్టాము. అన్ని రకాల కూడా ఇలా దమ్మాయిగూడెం మున్సిపాలిటీ ఒకనాడు చాలా రోడ్లు లేక ఇబ్బంది పడుతుండే, ఇప్పుడు అన్ని రకాలు కూడా అభివృద్ధి చేస్తుంది. మన చైర్మన్ అమ్మ వీళ్ళందరూ కూడా మా కౌన్సిలర్లు కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేస్తున్నారు. రాత్రి మగలు కష్టపడి అధికారులు కూడా బాగా పనిచేస్తున్నారు. ఇంకా దీన్ని అన్ని రకాలు కూడా కొత్త కాలనీలు వెలుస్తూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. ఇక ఈ సరౌండింగ్ మున్సిపాలిటీలు కాబట్టి పెద్ద ఎత్తున చాలా ఇండ్లు కూడా వస్తాయి కొత్తగా. వాళ్ళకందరికీ కూడా నీటి సదుపాయం కానీ రోడ్ల సదుపాయం కానీ ఇవన్నీ కూడా కల్పిస్తాము. అన్ని రకాలు కూడా అభివృద్ధి చేస్తామని కూడా మనవి చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశంసలు కురిపించడం హాస్యాస్పదంగా ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం అన్నారు. హాస్య హాత్ జోడో అభియాన్ యాత్రలో భాగంగా బాలనగర్ డివిజన్లో ఆయన పర్యటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్కి చిత్తశుద్ధి ఉంటే ₹1,00,000 వరకు ఉన్న రుణాలను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. హాస్య జోడో యాత్ర రెండో రోజు కూకట్పల్లి కొనసాగిస్తున్నాం. అదేవిధంగా ప్రజలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అబద్ధ వాగ్దానాల మీద ప్రజలకి రాహుల్ గాంధీ సందేశాన్ని ఇంటింటికి చేరవేస్తున్నాం. రాహుల్ గాంధీ సందేశాన్ని చేరవేయడమే మా లక్ష్యం ప్రధానంగా. ఈరోజు నేను ప్రజలారా మీ అందరూ మిత్రులారా చూశారు, నేను బడ్జెట్ ప్రవేశపెట్టారు కేసీఆర్ గారు. మన ఎమ్మెల్యే గారు ఆ బడ్జెట్ గురించి వ్యవసాయ బడ్జెట్ అద్భుతం అని చెప్తాడు. కొంచెం సిగ్గనిపించాలి. 5 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తేనే 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాలు, 5వ సంవత్సరం బడ్జెట్లో ఇప్పుడు వరకు మొత్తం పెట్టిందల్లా గత 4 సంవత్సరాలు 400 కోట్లు, ఈ సంవత్సరం 6,000 కోట్లు. దాదాపు 35,000 రూపాయలు కూడా 35,000 నుంచి 50,000 రూపాయలు కూడా కనీసం ఆ బడ్జెట్ దాదాపు మన రైతు రుణమాఫీ కాదు. మీకేమడుగుతున్నామంటే ఆర్భాటాలు చేస్తారు ముఖ్యమంత్రి గారు. దాదాపు 1,000 కోట్ల రూపాయలు ప్రకటనలు ఖర్చు పెట్టారు. 1,000 కోట్లు, ఆ 1,000 కోట్ల రూపాయలు ఎలక్షన్ ఇయ్యారని చెప్పి పెట్టాడు. ఆ ప్రకటనలు దేనికయా? నేను అది చేశా ఇది చేశా అని ఆ రాష్ట్రం ఈ రాష్ట్రంలో అన్ని పేపర్లో ప్రకటించి దేశవ్యాప్తంగా ఆయన ప్రచారం చేయడం. అదేవిధంగా మెట్రో రైలు అని చెప్పి శంకుస్థాపన చేశారు. భూములు రేట్లు పెంచడం కోసం శంషాబాద్కి రైలు అన్నారు, మెట్రో రైలు అన్నారు. కానీ దానికి ఎంత ఖర్చు? 6,250 కోట్లు పెడితే 1 ఇయర్లో కంప్లీట్ చేస్తామన్న కేటీఆర్ దానికి 500 కోట్లు కేటాయించాం. మేము నిరుద్యోగ వృత్తి అన్నారు, 4 సంవత్సరాలు అయింది. మళ్ళీ గుర్తు చేసినాం. కాంగ్రెస్ పార్టీ 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని పెడితే మేము 3,016 రూపాయలు ఇస్తాను. నిరుద్యోగ వృత్తి లేవు, ఉద్యోగాలు లేవు. ఇవాళ నిరుద్యోగ వృత్తిలో ఏం లేదు. అర్థమైందా? రైతు మీకు అగ్రికల్చర్, మీకు వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం 26,000 కోట్లు ఇచ్చారు. 26,000 కోట్లు 16,000 కోట్లు వడ్డీయే కట్టాలి.
16,000 కోట్ల రూపాయలు ఏది కాళేశ్వరం అప్పులు ఇది తెచ్చిన దానికి అప్పులకే కట్టాలి వడ్డీ. గ్రామాలలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం నల్గొండ జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను ఆరోపించారు. స్థానిక సమస్యల పరిశీలనలో భాగంగా పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని ముకుందాపురంలో సర్వే నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొన్ని వార్డులలో పూర్తిగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేవని, ఇళ్ల స్థలాలు, ఇండ్లు, మిషన్ భగీరథ నీళ్లు లేక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు కత్తి లింగారెడ్డి, మండల కార్యదర్శి కందుకూరి కోటేష్, ముకుందాపురం శాఖ కార్యదర్శులు మలికంటి చంద్రశేఖర్, ఫాలోజు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2,90,000 కోట్ల బడ్జెట్ పట్ల జనగామ జిల్లా దేవరూపల మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. జనగామ సూర్యాపేట ప్రధాన రహదారి చౌరస్తాలో పార్టీ శ్రేణులతో కలిసి బాణాసంచా పిలిచి సంబరాలు జరుపుకున్నారు. ప్రవేశపెట్టిన బడ్జెట్ మన తెలంగాణ ప్రజలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నది. ఎందుకంటే ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క ఏదైతే మనకు అనుకూలంగా కులాలకే కాకుండా మనకు అనుకున్న రైతు బంధు అయితేంది, రైతు బీమా అయితేంది, కళ్యాణ లక్ష్ములకు అయితేంది, హెల్త్కి అయితేంది, అట్లా కొలుచుకుంటూ పోతే దళిత బంధు అయితేంది, అందరికీ కూడా ఈరోజు ఆమోదయోగ్యంగా ఉన్నది. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ గారికి మరియు హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, దయాకర్ రావు గారికి, అదే ప్రభుత్వం దాదాపుగా 2,93,000 కోట్లతో చాలా హ్యూజ్ బడ్జెట్, పెద్ద బడ్జెట్ ఈ తెలంగాణకు అందించింది. దినదినంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకుంటూ పోతుంటే ఒక దిక్కు సంక్షేమం, ఒక దిక్కు అభివృద్ధి, రెండు కళలాగా అభివృద్ధి చెందుతుంది. ఒకవైపు దేశం వెనకడుగు వేస్తుంటే తెలంగాణ రాష్ట్రం చూసుకోపోతుందని భారతదేశంలో ఉన్న విభిన్న ప్రజలు హైదరాబాద్లో మాట్లాడుకుంటారు. ఎంత ఇయ్యాలో బడ్జెట్ కేటాయించాడు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఎంత కేటాయించాలో అంత కేటాయించాడు. కాబట్టి ప్రజలకు ఏదైతే సంక్షేమ రంగాలు ఉన్నాయో అన్ని సంక్షేమ రంగాలకు పెద్దపీట వేసిన ఈ ప్రభుత్వానికి మా మండలి తరఫున కేసీఆర్ గారికి, అదేవిధంగా కేటీఆర్ గారికి, దయాకర్ రావుకి కృతజ్ఞతలు చెప్తున్నాను. రాహుల్ గాంధీ చేపట్టిన హాత్ సే జోడో పాదయాత్రకు మద్దతుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియా మున్సిపల్ 3వ వార్డులో పార్టీ రాష్ట్ర నాయకుడు కుందూరు జైవీర్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో పార్టీ జిల్లా మండల నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. హైదరాబాద్లోని గోషామహల్ నియోజకవర్గం జాంబాగ్ డివిజన్ కిషన్ గంజ్ ప్రాంతంలో గత 8 నెలల నుండి నాలా పనులను పూర్తిగా చేపట్టకపోవడంతో ఇబ్బందికరంగా మారిందని బస్తీవాసులు మండిపడుతున్నారు. వర్షాకాలంలో నాంపల్లి, సీతారాంబాగ్, గోషామహల్ మీదుగా నీరు రావడంతో తమ గుడిసెల నీరు నిలిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు సత్వరమే చర్యలు తీసుకొని ఇంజనీర్ల ప్లాన్లను సరిచేసి బస్తీవాసులకు ఇబ్బంది కలగకుండా పనులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ఇప్పుడు ఈ నాలా వస్తుంది కదా, నాలా అక్కడ మన గోషామేల్ నుంచి వస్తుంది. గోషామేల్ నుంచి పని కాకుండా మధ్యలో నుంచి పని చేసి ఆ ర్యాంప్ వేశారు. ఆడ నుంచి మెయిన్ ప్రాబ్లం అక్కడ నుంచి మొత్తం వాటర్ ఫ్లో అయ్యి ఇక్కడ వస్తుంది. ఇక్కడ మొత్తం ఇంట్లలో కానీ ఆఫీసులలో, ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు మొత్తం బిజినెస్ ఏరియా ఒకసారి మీరు చూడండి. మొత్తం ఆఫీసులలో నీళ్ళు పోయి లక్షల రూపాయల నష్టం జరుగుతుంది.
కానీ దానికి ఏం పట్టించుకుంటా అర్ధరాత్రి వచ్చి మంత్రి గారు దీన్ని చూసి ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే కొద్దిగా లోతు చేయండి నాలని. ఎంత ఉంది ఇది? ఇప్పుడు 16 ఫీట్ ఉండే దానికి ఇంకా బ్రేడ్ వేసి 14 ఫీట్ చేశారు. దానిపైన ర్యాంప్ వేస్తుంటే 16 ఫీట్ ఉండే పాతది, ఇప్పుడు దానికి ఇంకా బ్రేడ్ చేసి 14 ఫీట్ చేస్తున్నారంటే ఇంకా నీళ్ళు ఫ్లో అయ్యి ఇంకా ఇంట్లలో కానీ ఆఫీసులలో కానీ ఇంకా పోయే ఛాన్సెస్లు ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఓపెన్ పెడతా అంటుండ్రు. సరే పెట్టండి, పర్వాలేదు. ఓపెన్ పెడితే వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అని ఇప్పుడు ఒకసారి మీరు చూడండి ఎట్లా రావాలి ఎట్లా పోవాలి. ఈడ నుంచి గోడలు లేపితే మా డిమాండ్ ఒకటే, చేయండి పర్వాలేదు, మంచి కోసమే చేస్తున్నా. కానీ ఒకసారి ప్రజలకు కూడా అడగండి. ఇక్కడ వచ్చి పడ్డప్పుడల్లా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి? చాలా ప్రాబ్లం వచ్చాయండి. లక్షల ఉన్నదంటే మా మొత్తం సర్ ఖరాబ్ అయింది. ఇంట్లో ఇక్కడ ఇస్తారని అది కూడా ఇవ్వలేరు. దాని డ్యామేజ్ 10,000 ఏదో పెట్టారు కదా, అది కూడా ఇవ్వలేరు. అప్పుడు వరదలో మొత్తం ఈడ నుంచి అక్కడ ఒకసారి గమనించి మీరు చూడండి. ఇంట్లో అందరు ఇంట్లో పోయింది. ఫస్ట్ ఫ్లోర్ దాకా వాటర్ వచ్చింది. ఈడ వీడియోలు ఉన్నాయి, మీకు అప్పచెప్తా. కానీ దీన్ని పట్టించుకుంటా ఇట్లా మాకు అడగకుండా 16 ఫీట్స్ ఉన్నాయి, ఇప్పుడు 14 ఫీట్ చేసిరు. మీకు మళ్ళీ ఒకసారి వర్షం పడ్డప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది జరగబోయేది? ఇప్పుడు మీరు చూస్తే ఇంకా ఇప్పుడైతే మొత్తానికి ఇంట్లలో కాదు, మొత్తం ఇల్లు కొల్లిపోతాయి. ఇప్పుడైతే ఎక్కడ పోయా తవ్వేదే లేదు వాటర్ని. అయితే మీ డిమాండ్ ఏంటిది? మా డిమాండ్ ఒకటే, ఇక్కడ దీన్ని ఇంకా లోతు చేయాలి. 16 ఫీట్ ఉండే ఇంకా 2 ఫీట్స్ ఇంకా లోతు చేసి దాన్ని లెవెల్గా చేయాలి. ఇంకా అది పట్టుకు కాకుండా ఇంకా దాన్ని ఇంకా లేపుతున్నారంటే, దానిపైన ర్యామ్ లేపుతున్నారంటే అది ఎక్కడ విషయం? అరే ప్రజలకు కూడా అడగండి, మేము ఉంటాము, మాకు అడగండి, ఇక్కడ ప్రజలను అడగండి. ఏం సంప్రదించలేదు, నోటీస్ లేదు, ఏం లేదు. ఎవరికి ఎంత పెద్ద మనిషి ఉన్నారో అందరినీ అడగండి. మీరు ఇంతకుముందు ఎవరైనా దీనిపైన ఏమైనా చర్చించారా? ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ మీరు తెలిపారు దీని మీద? ఎమ్మెల్యే కూడా చెప్పానండి, కార్పొరేట్ కూడా చెప్పాడు, కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేస్తున్నారు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపాటు. నన్ను సస్పెండ్ చేస్తే చక్రవడ్డీతో సహా లెక్కలు తేలుస్తా, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్. కేటీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి, ప్రభుత్వ విప్ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ. సాగర్ అభివృద్ధి పథకాలపై చర్చకు నేను రెడీ, జానారెడ్డికి సవాల్ విసిరిన ఎమ్మెల్యే నోముల భగత్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.